సంక్రాంతి అంటేనే అరిసెలు కదండి. అరిసెల్ని చాలామంది ఎలా చేయాలో అర్థం కాక చాలా భయపడిపోతూ ఉంటారు. ఈ వీడియోలో చూపించిన ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా అరిసెలు చాలా చక్కగా వస్తాయన్నమాట. ఇంట్లో అయితే ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకొని తీరుతారు, అంత బాగొస్తాయి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి అంతే. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ఇక్కడైతే నేను ఒక 2 కేజీల రేషన్ రైస్ తీసుకున్నాను. ఈ రేషన్ బియ్యం అనేటివి మనకు సంక్రాంతి పిండి వంటలకి చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే రేషన్ బియ్యం కాస్త జిగురు స్వభావం ఉంటుంది కాబట్టి పిండి వంటలకి రేషన్ బియ్యం అనేటివి మనకు బాగా చక్కగా సెట్ అవుతాయి. ఇలా ఒక 2 కేజీల బియ్యం అయితే తీసుకున్నాను నేను. వీటిని అయితే బియ్యం పైకి కనపడే వరకు ఒక 10 సార్లు అయినా సరే శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. తర్వాత నీళ్లు పోసి ఒక 15 నుంచి 24 గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఒక 6-7 అవర్స్కి వన్స్ మనం ఈ వాటర్ని అయితే మారుస్తూ ఉండాలి, వాసన రాకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత నేను 24 అవర్స్ నానబెట్టాను. అంటే ఒకరోజు, ఈరోజు మార్నింగ్ 10కి నానబెడితే నెక్స్ట్ డే మార్నింగ్ 10కి అయితే నేను వీటిని మళ్ళీ ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసేసాను. తర్వాత ఇలా జాలిబుట్ట తీసుకొని ఇందులో ఈ బియ్యం మొత్తాన్ని వేసేసుకోవాలి. నీళ్లు లేకుండా బాగా వడారనివ్వాలన్నమాట. ఇలా ఈ జాలిబుట్టలో ఒక 10 నిమిషాలు వదిలేస్తే నీళ్ళన్నీ మనకు వడారిపోతాయి. కింద ఒక పాత్ర పెట్టుకొని దానిపైన జాలిబుట్ట పెడితే నీళ్ళు అనేవి త్వరగా వడారిపోతాయి. తర్వాత ఒక కాటన్ క్లాత్ని అయితే పరుచుకొని దానిపైన ఈ బియ్యం మొత్తాన్ని వేసుకొని ఒకసారి స్ప్రెడ్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వీటిని ఆరనివ్వాలి. మరీ డ్రై అయిపోకూడదండి, కాస్త తేమగానే ఉండాలి బియ్యము. వీటిని అయితే ఒక డబ్బాలోకి తీసుకొని నేను బయట అయితే మరపట్టించేస్తున్నాను పిండిని. మీరు ఇంట్లో మిక్సీ జార్లో వేసుకొని కూడా చేసుకోవచ్చు అన్నమాట. పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ పిండి అనేది మనకు తడిగానే ఉంటుందన్నమాట. మనం ఈ పిండిని ఇలా గట్టిగా పట్టుకొని పిండినట్లయితే మనకు ముద్ద కడుతుంది. ఇలా తడి పిండి అలాగే ఉండాలన్నమాట. మనం మిక్సీ జార్లో వేసిన బయట మరపట్టించిన ఈ పిండిని అయితే ఖచ్చితంగా ఇలా జల్లించుకోవాలండి. దీంట్లో నూక వంటి పదార్థం ఉంటుంది, రవ్వలాగా ఉంటుందన్నమాట. అదైతే తీసేసుకోవాలి. చూసారా, ఎంత గ్రైండ్ చేసినా కూడా ఎంతో కొంత ఈ రవ్వ పదార్థం అయితే ఈ పిండిలో ఉండిపోతుంది. చూసారా ఎంత రవ్వ వచ్చిందో నాకు. దీన్ని అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అయితే ఆరిపోకుండా పైన మనం కాస్త గట్టిగా ఇలా అదిమినట్టుగా ప్రెస్ చేసేసి మూత పెట్టి పిండి ఆరిపోకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఈ అరిసెలకి బెల్లం పాకంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అరిసెలు మంచి కలర్, మంచి టేస్ట్ రావాలంటే మనం తీసుకునే బెల్లం బట్టి కూడా ఉంటుందన్నమాట. చూసారా వీడియోలో, ఇదైతే అరిసెలకి ప్రత్యేకంగా బయట దొరుకుతుందండి. బెల్లం ఇలా పట్టుకొని మనం నలిపినప్పుడు అది మెత్తగా నలిగిపోతుంది. చూసారా, ఇలాంటి బెల్లంని అయితే సెలెక్ట్ చేసి తెచ్చుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ బెల్లంని అయితే యూస్ చేస్తున్నాను. దీన్నైతే ఒక పెద్ద పాత్రలోకి తీసుకొని ఫస్ట్ ఒక టీ గ్లాస్ నిండా వాటర్ వేసుకొని బెల్లాన్ని అయితే స్టవ్ పైన పెట్టుకొని కరిగించుకోవాలి. 1 కేజీ బెల్లంకి మనకు 1.5 కేజీల బియ్యంతో చేసిన పిండి అయితే సరిపోతుంది. నేను ఒక 1/2 కేజీ వరకు ఎక్కువ బియ్యం అయితే వేసుకున్నాను. ఎప్పుడైనా సరే మనం కాస్త పిండిని ఎక్కువగానే రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఈ బెల్లం నీళ్ళని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. చూసారా ఎంత డస్ట్ అయితే వచ్చిందో. తర్వాత ఈ బెల్లం నీళ్ళని మళ్ళీ అదే పాత్రలోకి వేసుకొని మనం బెల్లం ఫిల్టర్ చేసుకున్నాం కదా గిన్నె, ఇందులో అయితే ఒక 1/2 గ్లాసు వరకు టీ గ్లాసు నీళ్లు వేసుకొని వంపేసుకుంటున్నాను అనమాట. మొత్తం నేను ఇక్కడ 1.5 టీ గ్లాసుల నీళ్ళనైతే వేసుకున్నాను 1 కేజీ బెల్లంకి. ఒక 5 నిమిషాల పాటు ఈ పాకాన్ని అయితే మరిగించుకోవాలి. మనకి ఈ పాకం ఇలా నొరగ కట్టినప్పుడు మనమైతే పాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక ప్లేట్లోకి కాస్త నీళ్లు తీసుకొని ఈ పాకంని అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఎప్పుడైనా సరే అరిసెలకి ఉండపాకం అనేది రావాలి. ఇలా మళ్ళీ 1 నిమిషం తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. పాకం అనేది మనకు 1 నిమిషంలోనే పట్టేస్తుందండి. మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇలా నొరగ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్కసారి ఇలా నీళ్ళల్లో అయితే ఈ పాకం వేసి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చూడండి, ఇదైతే జారిపోతుంది, ఇలా ఉండకూడదు అన్నమాట. మనకు చేతిలో ఉండకట్టాలి. మనం ఎలా ప్రెస్ చేస్తే ఆ షేప్లోకి అయితే ఆ పాకం అనేది మోల్డ్ అవ్వాలి. ఆ విధంగా వచ్చే వరకు ఈ పాకాన్ని ఉడికించుకోవాలి. మరొక 2 నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను చూడండి. ఇలా అయితే 2 నిమిషాలకు ఒకసారి ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూసారా నాకైతే పాకం అయితే పడిపోయింది. అలా వేసినప్పుడు మనకు టంగుమనే సౌండ్ వస్తుంది. లేదంటే మీరు ఇలా చేతికి ఎత్తుకున్నప్పుడు అంటుకోకుండా
మనం ఎటువైపు నలిపితే ఆ షేప్లోకి అయితే అది మారుతూ ఉంటుందన్నమాట. ఇలా వచ్చాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే పాకంని స్టవ్ పై నుంచి పక్కకు దించేసుకొని ఈ బియ్యం పిండిని అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా గరిటెతో కానీ తెడ్డుతో కానీ బాగా కలిపేసుకోవాలి. పక్కన ఎవరైనా హెల్ప్గా ఉంటే పిండిని అయితే ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలిపేయచ్చండి. నేను ఇక్కడ ఒక్కదాన్నే కలుపుతున్నాను కాబట్టి కొంచెం కొంచెం పిండి వేసుకొని కలుపుకుంటున్నాను. మనకు పిండిలో తేమ ఉంటుంది కాబట్టి మనం వేసిన పిండి ఈజీగా పాకంలో అయితే ఎక్కువ పిండి అయితే అవుతుందన్నమాట. దాంట్లోకి ఒదిగిపోతుంది తేమ ఉండడం వల్ల. ఆ తేమ కూడా ఈ పాకంలోకి రిలీజ్ అయ్యి మనం పిండి వేసినప్పుడు ఎక్కువగా అయితే ఈ పిండి నీటిని పీల్చేసుకుంటుంది. అందువల్ల మనకు ఒక్కొక్కసారి పిండి ఎక్కువ కూడా పడుతుంది. అంటే పిండిలో ఉండే తేమ శాతాన్ని బట్టి పిండి అనేది ఎక్కువ తక్కువ అవుతుంది అన్నమాట ఒక్కొక్కసారి. అందువల్ల మనం ఎప్పుడూ కూడా ఒక 1/2 kg బియ్యం పిండిని ఎక్కువగానే వేసుకోవాలి అరిసెలు చేసుకునేటప్పుడు. ఈ పిండితో ఈజీగా ఒక 70-80 వరకు అయితే నాకు అరిసెలు వస్తాయండి. కాస్త పిండి అయితే ఖచ్చితంగా మిగులుతుంది, కానీ ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా మనం పిండి అయితే చేసి పెట్టుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుంది అన్నమాట. నాకైతే ఇక్కడ ఒక 1/2 kg వరకు పిండి అయితే మిగిలిపోయింది. ఈ పిండిని అయితే మనం గాలికి ఆరబెట్టుకొని మురుకులు వేసుకోవచ్చు, లేదంటే ఇలా తడిపి పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కెర అరిసెలు అయితే చేసుకోవాలి. నేనైతే చక్కెర అరిసెలు చేసుకుందాం అనుకున్నాను. ఈ పిండిని అయితే అలాగే ప్రెస్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. నెక్స్ట్ అయితే ఇందులో కాస్త నెయ్యి వేసుకొని పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం, ఇంకా ఫ్లేవర్ కోసం అన్నమాట, ఇలా నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా, ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. మనం ఇలా చేత్తో పట్టుకొని ముద్ద చేసినప్పుడు మళ్ళీ దాన్ని ఇలా ఒత్తినప్పుడు అది ఈజీగా అరిసెల షేప్లోకి రావాలన్నమాట. ఇలా అయితే ఉండాలి. ఇప్పుడైతే అరిసెలు చేసుకోవడానికి ఒక ఆయిల్ పేపర్ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అరిసెలు ఒత్తడానికి అరిసెల చెక్కనైతే కింద ప్లేట్ పెట్టుకొని ఆయిల్ ఒత్తడానికి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లో ఇలా తెల్ల నువ్వులను అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ నువ్వులు మనకు అరిసెలతో పాటు నూనెలో వేసినప్పుడు మాడిపోకుండా ఉండడం కోసం కాస్త నీళ్ళనైతే చిలకరించి ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇలా నీళ్ళు చల్లుకోవడం వల్ల ఇవి మాడిపోకుండా లోపల నుంచి బాగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట తినేటప్పుడు. ఇప్పుడైతే అరిసెలు చేసుకుందాం. అరిసెల్ని నేను ఒకటే చేస్తున్నాను కాబట్టి ఇక్కడైతే కొన్ని టిప్స్ చెప్తానండి ఎలా చేసుకోవాలనేసి. ఫస్ట్ అయితే నేను ఒక 2 అయితే వేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్లెయిన్ వేస్తున్నాను చూడండి. ప్లెయిన్గా కొన్ని అయితే నువ్వులతో కొన్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా చిన్న ముద్ద తీసుకొని ఈవెన్గా, మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి. ఒకటైతే ప్లెయిన్గా ఒత్తాను, మరొకటైతే ఇలా నువ్వులల్లో వేసుకొని ఒత్తుకుంటున్నాను. పిండిని ఒక ఉండలాగా తీసుకొని నువ్వులల్లో వేసుకునేసి దాన్ని ఈజీగా ఇలా అరిసెల షేప్లో ఒత్తుకోవడమే. అన్ని వైపులా సమానంగా ఉండాలండి. చూసారా, ఇలా అయితే నీట్గా అరిసెల షేప్లో రౌండ్గా వచ్చే విధంగా ఒత్తేసుకొని పిండి ఆరిపోకుండా దానిపైన ఖచ్చితంగా మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే నూనెని బాగా హీట్ చేసుకోవాలి. నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవడం కోసం నేనైతే ఒక చిన్న అరిసెని అయితే వేసుకుంటున్నాను. చూసారా, చిన్న అరిసె వేసినా కూడా చాలా చక్కగా పొంగి వచ్చింది కదా. మనకి ఇలా అరిసెలు వేసిన తర్వాత ఇలా పొంగి వచ్చినట్లయితే మనం చేసిన పాకం కరెక్ట్గా వచ్చిందని అర్థం. మనం వేసే బెల్లాన్ని బట్టి కూడా మనకు అరిసెల కలర్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. చూసారా ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడైతే నార్మల్గా అరిసెల్ని వేసేసుకుంటున్నాను. ఇలా అరిసెలు వేసేటప్పుడు నూనెని మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. పైన కలర్ మారిపోతే లోపల పిండి పిండిగా ఉండిపోతుంది అనమాట. ఒక్కసారి నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. వేసిన వెంటనే తీసేయకుండా, వేసిన వెంటనే అది పైకి వచ్చిన తర్వాత తిప్పుతూ 1 నిమిషం పాటు అరిసెలను అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అరిసెల చెక్క మీద పెట్టుకొని మరీ గట్టిగా ప్రెస్ చేసేయకూడదు, కాస్త లైట్గా ప్రెస్ చేసేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేసుకుంటే లోపల ఉండే పిండి మొత్తం బయటకు వచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో.
మంచి కలర్ వచ్చింది కదా, మనం తీసుకునే బెల్లాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఒక నువ్వుల అరిసె వేస్తున్నాను చూడండి. మనం వేసిన నువ్వులు ఆయిల్లోకి ఎక్కువగా బెల్లం అన్నమాట. మనం వాటర్ వేసి కలుపుకున్నాం కాబట్టి దీన్ని కూడా 1 నిమిషం పాటు నూనెలో ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, పూరిలాగా పొంగి వచ్చింది. ఇలా పొంగినట్లయితే మనం పాకం కరెక్ట్గా పట్టామని అర్థం. అరిసెల్ని ఇలా ఒక్కొక్కటి ఒత్తుకుంటూ చేయాలంటే, ఒక్కరే చేయాలంటే కష్టం. ఒకరు హెల్పర్గా ఉంటే ఒకరు ఒత్తుతుంటే ఒకరు తీస్తూ ఉంటాం కదా. ఎవరు లేనప్పుడు మనమైతే ఇలా షాపింగ్కి వెళ్ళినప్పుడు కవర్లు ఉంటాయి కదా, వాటిని అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను అనమాట. ఒకేసారి 5-6 అరిసెలను అయితే ఒత్తేసుకుంటున్నాను. అక్కడ స్టవ్ని అయితే సిమ్మర్లో పెట్టేసుకొని ఒకేసారి ఇలా 5-6 అరిసెలను ఒత్తేసుకొని మళ్ళీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అరిసెలను అయితే ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఒక 5-6 అరిసెలను అయితే ఒత్తేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నట్లయితే అరిసెలు ఒక్కరు చేసినా కూడా 100-200 అరిసెలైనా ఈజీగా చేసేసుకోవచ్చు. అరిసెలు చేయడంలో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల మనకు ఈ రెసిపీ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. పాకం అనేది కరెక్ట్గా రాకపోతే మనకు అరిసెలు అనేటివి గుల్లగుల్లగా విరిగిపోయినట్టుగా వస్తాయన్నమాట. పాకం కరెక్ట్గా రావాలి. బియ్యం కూడా ఎప్పుడూ కాస్త ఎక్కువగానే పట్టించుకోవాలన్నమాట. మనం తీసుకునే బెల్లం కూడా మంచి బెల్లమై ఉండాలి. సింపుల్గా 1/2 కేజీ బియ్యము లేదంటే కేజీ బియ్యంతో కూడా అరిసెలు చేసేసుకోవచ్చు అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్స్ లాగా. మన ఛానల్లో 1 కేజీ బియ్యంతో అరిసెల్ని ఎలా చేసుకోవాలో నేను అంతకుముందు అప్లోడ్ చేశానండి. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీకు కావాలంటే ఆ వీడియోని కూడా చూడండి. దాంట్లో అయితే 1 కేజీ బియ్యంతో అరిసెలను అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా మన ఛానల్లో బూందీ లడ్డు, మురుకులు, కజ్జికాయలు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. మీరు కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఒకేసారి చేసుకోవడం వల్ల 2 కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇవి 2 మనం ప్రెస్ చేసుకునేటప్పటికి ఇంకొక 2 వేసుకుంటే సరిగా అన్నీ వేగిపోతాయి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో అరిసెలు. అరిసెలు చేయడం చాలా ఈజీ కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ అరిసెల్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. పైన కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా మంచి కలర్తో వచ్చాయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.